అర్జున్ అనే ఒక వ్యక్తి ఒక గ్రామానికి వెళతాడు. ఆ ఊరిలో పాతబడిన ఇళ్ళు, ఎండిన చెట్లు, ఖరాబైన రోడ్లు కనిపిస్తాయి. ఆ గ్రామంలో ఉన్న రహస్య తెలుపు గురించి తెలుసుకుందామన్న ఆ గ్రామస్తులు ఎవ్వరు అర్జున్తో మాట్లాడరు. అయినా కానీ అర్జున్ ఆ ఊరిలో ఉన్న తెలుపు గురించి, దాని వెనకాల ఉన్న రహస్యం గురించి తెలుసుకుందామని అనుకుంటాడు. అర్జున్ ఆ తలుపును ఒక పాత కోట వద్ద గమనిస్తాడు. అక్కడికి వెళుతుండగా ఒక ముసలాయన ఆ తలుపు యొక్క రహస్యాలు, దాని యొక్క చరిత్రను చెబుతాడు. అయినా అర్జున్ పట్టించుకోకుండా ఆ రోజు రాత్రి ఆ తలుపు వైపుగా వెళుతుండగా సడన్గా ఆ తలుపులు తెరుచుకుంటాయి. అర్జున్ ఆ తలుపు లోపల అడుగు పెడతాడు. నల్లటి పొగ, అరుపులు, కేకలు వినిపిస్తూ ఉంటాయి. అక్కడ అర్జున్కు శవాలు, ఆత్మలు కనిపిస్తాయి. ఆ ఆత్మలు అర్జున్తో ఇలా చెబుతాయి: నువ్వు కూడా ఇక్కడే ఉండిపోవాల్సిందే, బయటకు దారి లేదు అని చెబుతాయి. అప్పుడే అర్జున్ పక్కన పడి ఉన్న ఒక పుస్తకాన్ని గమనించి దానిలో ఉన్న మంత్రాన్ని గట్టిగా జపిస్తాడు. ఆ మంత్రంతో మూయబడిన తలుపులు మళ్ళీ తెరుచుకుంటాయి. అది గమనించిన అర్జున్ అక్కడి నుంచి పరుగులు తీస్తాడు. బయటకు రాగానే అర్జున్ ఏ వస్తువును తాకుదామన్నా తాకడానికి వీలు లేకుండా అయిపోతుంది. ఎందుకో తెలుసా? బయటకు వచ్చింది అర్జున్ ఆత్మ మాత్రమే, శరీరం కాదు అని అర్జున్కు అర్థమవుతుంది.